కేటీఆర్ చాలా బాధ్యతాయుతంగా మాట్లాడారు చంద్రబాబు విషయంలో, అట్లాగే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పెట్టడం విషయంలో. ఉద్వేగాలు సృష్టించే ఉపన్యాసాలు ఇవ్వలేదు, చాలా కూల్గా బాధ్యతాయుతంగా మాట్లాడారు. ఏదైతే సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డి మీటింగ్ని మేము ఆహ్వానిస్తున్నాం, ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశంగానే చూడాలి దాన్ని అన్నటువంటి విషయం తేల్చి చెప్పారు. అట్లాగే చంద్రబాబు నాయుడు కేంద్రంలో కీలకంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి కూడా ఉపయోగపడితే మంచిదే కదా, అట్లాగే కేంద్రంతో కీలకమైనటువంటి వ్యక్తి. మరోవైపు బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టాము, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పెట్టుకుంటే ఏమవుతుంది, ఏం కాదు అని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డికి అర్ధబలం అంగబలం అన్నీ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని చెప్తూ అభివృద్ధిలో మాతో పోటీ పడలేని వాళ్ళు మమ్మల్ని అహంకారం అని ప్రచారం చేశారు. అది ఆత్మగౌరవం అనుకోవచ్చు కదా, ఆత్మాభిమానం అనుకోవచ్చు కదా, కానీ అహంకారం అని ప్రొజెక్ట్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అంటే దాని మీద పరిశీలిస్తున్నాం అని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్గా మళ్ళీ బీఆర్ఎస్గా మార్చడం వల్ల నష్టమైంది, మళ్ళీ వెనక్కి ఏమైనా తెస్తారా అంటే అట్లాంటిది ఏమీ లేదు, ఆలోచన ఏం లేదని చెప్పారు. టోటల్గా మేము 14 అసెంబ్లీ స్థానాల్లో 6,000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయాము. అదే కనుక ఇటు వచ్చుంటే ఇప్పుడు 39 కదా, అప్పుడు 43, 53 అయి ఉండేది. 14 అసెంబ్లీ స్థానాల్లో 6,000 ఓట్ల తేడాతో ఓడిపోయాం. 4 లక్షల ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్కి 2 ఏళ్ళు టైం ఇస్తాం, ఆ తర్వాత గ్రౌండ్ పైకి వచ్చి ధర్నాలు చేస్తాం అన్నటువంటి చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే పోలీసులతో కాల్స్ చేయించి డిలీట్ చేస్తున్నారు అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఇది కాల్స్ చేయించి డిలీట్ చేయడంలో తప్పులేదు, అదే కేసీఆర్ టైంలో అరెస్ట్ చేయించి జైళ్లలోనే పెట్టించారు కదా, ఆ విషయం మాత్రం రాంగ్ అనమాట.